హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఛానల్లో అయితే పులావ్ చేయబోతున్నాను. సో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూడండి. ముందుగా నేనైతే కుక్కర్ని పెట్టుకుంటున్నాను. అందులో కాసింత గీ అండ్ అలాగే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అందులో బిర్యానీ సామాన్లన్నీ కూడా నేను వేసుకుంటున్నాను, బిర్యానీ సరుకులు. నెక్స్ట్ అందులోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి వాటిని కాసింత ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అయితే క్యారెట్ అండ్ పొటాటో ఉన్నాయి. సో వాటితోనే నేనైతే చేయబోతున్నాను. సో మీ దగ్గర ఇంకా వెజ్జెస్ కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి కూడా వేసాక అవి పూర్తిగా మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసి అవి కూడా మగ్గిన తర్వాత బియ్యం మనం ఏవైతే కడిగి పెట్టుకున్నామో ఆ బియ్యం అయితే వేసేసుకోండి. నేనైతే 3 పావులు వండుతున్నాను. సో నెక్స్ట్ నేనైతే కారం, గరం మసాలా, ఇంకా అలాగే నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా అవి కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత వాటర్ని కూడా నేను ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నానో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీరు అయితే వేసుకున్నాను. లాస్ట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా నేను వేసుకున్నాను. సో దాని తర్వాత కాస్తంత ఉప్పు వేసి కుక్కర్ని అయితే పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మనకైతే బిర్యానీ రెడీ. మా ఇంట్లో స్పైసెస్ తక్కువగా తీసుకుంటారు. సో మీ టేస్ట్ని బట్టి మీరు కాస్తంత ఎక్కువగానే తీసుకోవచ్చు. దీంతో చికెన్ కర్రీ అయితే వేరే